తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. అయితే ఈ ప్రజాభవన్లో ఈరోజు శుక్రవారం కావడం చేత అభ్యర్థులు తన అభ్యర్థనలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఇక్కడ దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే ఇది ఇంతకుముందు ప్రజాభవన్ స్టార్ట్ అయిన తర్వాత డిసెంబర్ నుంచి కూడా ఎక్కువ మంది ప్రజలు ఉండేవాళ్ళు. చాలా కిక్కిరిసి ఉండేది, పెద్ద పెద్ద లైన్స్ క్యూలలో ఉండేవాళ్ళు. కానీ ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ సీన్ అంతా రివర్స్ అయింది. ఇక్కడ ప్రజలు చాలా తక్కువ మంది ఉన్నారు. మునుపట్లో పోలిస్తే చాలా చాలా తగ్గిపోయారు ప్రజలు. ఎందుకో మరి తెలంగాణలో సమస్యలు కనుమరుగయ్యాయా లేకపోతే సమస్యలు ప్రజాభవన్లో తీర్చేస్తున్నారా అనేది మాత్రం తెలియట్లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి ప్రజలను అడిగి తెలుసుకుందాం ఇక్కడ సమస్యలు ఎలా పరిష్కృతం అవుతున్నాయని. ప్రజావాణిలో భాగంగా తమ సమస్యలను వినిపించడానికి కొంతమంది ఇక్కడ మనకి అభ్యర్థులు వచ్చారు. అయితే వీరిని అడిగి తెలుసుకుందాం అసలు లోపల వీళ్ళు ఏ సమస్యపై వచ్చారు, దేనికోసం పోరాడుతున్నారు. మీరు చెప్పండి. వచ్చి శ్రీలక్ష్మి మేడం, మాది డబుల్ బెడ్రూమ్ తీసేశారు, ఇల్లు తీసేశారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారు, ఇవ్వలేదు. మేము ముగ్గురం అక్కజెల్లన్నాము, మా మమ్మీ డాడీ లేరు. మేము 30 years నుంచి అక్కడే ఉంటున్నాము. కానీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఇల్లు ఇవ్వలేదు మాకు. అయితే మా ఇల్లు తీసేశారని మేము వెళ్ళి మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే కానీ ఇంతవరకు ఇల్లు రాలేదు. ఎక్కడెక్కడ కూడా అప్లికేషన్స్ ఇచ్చాము, ఏం రిప్లై లేదు. రేవంత్ సార్ కూడా ఏమైనా రిక్వెస్ట్ చేసి ఇప్పిస్తారేమో అని ఇక్కడికి వచ్చాం మేడం. మేము ఇల్లు తీసేసి అన్నారు కదా, అంటే ఎలా తీసేయడం ఏంటి అంటే కూలగొట్టారు మేడం. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము మీకు అని చెప్పి తీసేసారు. ఎవరు కూలగొట్టారు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేడం. ఎందుకు కూలగొట్టారు? అయితే స్కీమ్ కింద తీసేశారు మేడం. ఇల్లులన్నీ అందరివి తీసేశారు, అందరికి ఇచ్చారు, కానీ మాకైతే ఇవ్వలేదు ఇల్లు. ఎవరైనా సరే ఇల్లు కూలగొట్టే ముందు మీకు ఒక ప్రత్యామ్నాయంగా ఇల్లు చూపించి తర్వాత కూలగొట్టాలి కదా. లేదు మేడం, అందరూ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ అందరూ మేమున్నాము అని చెప్పి తీసేశారు. కానీ ఇప్పుడు ఎవరు ముంగట రావట్లేదు ఇల్లు ఇవ్వడానికి. మీరు ఇప్పుడు మీ చుట్టాల ఇంట్లో ఉంటున్నారు? చుట్టాల ఇంట్లో ఉంటాను మేడం. మరి లోపల ఏమన్నారండి? అయితే ఫామ్స్ ఇచ్చాం మేడం, వాళ్ళు మెసేజ్ పంపిస్తాను అన్నారు మేడం. ఇదే ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడ? ఇదే ఫస్ట్ టైం మేడం. ఎలా ట్రీట్ చేశారు లోపల? మంచిగా చెప్పారు మేడం, ఇవాళ కంపల్సరీ మెసేజ్ వస్తుందమ్మా, మేము రిప్లై చేస్తాం మీకు అని చెప్పారు మాకు. ఈ కూల్ చేసిన విషయం అంతా కూడా చెప్పారు మేడం. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర, అన్ని ఎవిడెన్స్ కూడా అక్కడ ఇచ్చాము. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి చేయలేదంటే మాకు ఎవరు లేరు సహకరించేటోళ్ళు. గల్లీ లీడర్ వచ్చి సహకరిస్తున్నాడు. అంటే మీరు ఇక్కడే ఫస్ట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఇంతకుముందు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారు? అక్కడ ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్కి అన్నిటికీ ఇచ్చాం మేడం, ఎవరు కూడా రిప్లై ఇవ్వలేదు మాకు. అయితే ఇక్కడ వచ్చాము, మా మమ్మీ డాడీ లేరు మేడం, మాకు ఎవరు లేరు, ముగ్గురు అక్కచెల్లెళ్ళు మేడం, ఎవరు కూడా మాకు సహకరించరా. ఇక్కడనైనా ఏమైనా హెల్ప్ చేస్తారని వచ్చినాం మేడం. మా చెల్లె హాస్టల్ ఉంటుంది, మా అక్కకు వచ్చి 2 కూతుర్లు, ఏమి కూడా ఆధారం లేదు మాకు అసలు. గవర్నమెంట్ అయినా కానీ హెల్ప్ చేస్తుందేమో అని ఇక్కడికి వచ్చినాం మేడం. మేము హెల్ప్ చేయాలని చాలా కోరుకుంటున్నాం మేడం. మాకు ఏమి ఎవిడెన్స్ లేదు, ఆధారం ఏమీ లేదు. కిరాయిలు కట్టాలంటే కూడా కట్టలేకపోతున్నాం. కొంచెం హెల్ప్ చేయండి మేడం మీరు కానీ. రేవంత్ సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, హెల్ప్ చేయండి. ఎక్కడెక్కడ తిరుగుతున్నాం మేము, ఆడపిల్లలం ఉండి మాకేం తెలియదు, అయినా కానీ మేము ఎక్కడ అంటే అక్కడ వెళ్తున్నాము. కొంచెం హెల్ప్ చేయాలని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మేము. ఎక్కడి నుంచి వచ్చారండి? న్యూ పోయి కూడా పార్చిగుట్ట మేడం మాది. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మేడం మా దగ్గర, అయినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు మేడం మమ్మల్ని. మేమేం తప్పు చేసినాం చెప్పండి మేడం. అందరు ఆ రోజు కూలగొట్టిన రోజు అందరు వచ్చిర్రు, మేము చూపిస్తామని చెప్పి. ఇల్లు కూలగొట్టినాక మాకు కిరాయి కట్టే సోమత లేదని మా పిన్ని బాబాయ్ దగ్గరికి వెళ్ళినాం మేము. అయితే ఇక్కడ లేరు అని చెప్పి కొట్టిపెచ్చారు మేడం లీడర్లు. కార్పొరేటర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎవ్వరు కూడా ముంగట్టుకు రావట్లేదు మేడం. ఎన్నోసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసినాము కానీ పట్టించుకోవట్లేదు మేడం వాళ్ళు కూడా. బాధపడకండి, ఇది రేవంత్ రెడ్డి గారికి చేరేలాగా ఇది వెళ్ళాలని కోరుకుంటున్నాము మేడం. ప్లీజ్ మీరే మాకు ఆధారం అని రేవంత్ సార్ మీరే రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, మాకు ఒక ఆధారం అనేది చూపించాలి సార్ మాకు. మేడం కొత్త పాస్బుక్లు ఏమంటా వచ్చినాయో, మా అమ్మ వాళ్ళు 5 ఎకరాలు మేడం తీసేసుకొని తిరిగి మా అమ్మను కోల్పోయినాము. నడుములో కాలు బొక్క విరిగిపోయింది. లాస్ట్కు మా అమ్మ కూడా మాకు లేకుండా పోయింది జాగ కొద్ది.
ఎంఆర్ఓ దగ్గరికి అంటే కలెక్టర్ అంటారు, కలెక్టర్ అంటే ఎంఆర్ఓ అంటారు, ఎంఆర్ఓ అంటే విఆర్ఓ అంటారు. గత 10 సంవత్సరాల నుంచి తిరిగి 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 అమ్మను కోల్పోయినాము. కనీసం జాగా కూడా ఇప్పుడు మాకు లేదు మేడం. సీసీఎల్లో కూడా మేము అప్లికేషన్ ఇచ్చేసే మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి అన్నారు. ఎంఆర్ఓ తర్వాత మీరు మళ్ళీ కలెక్టర్ అంటే తిరిగి తిరిగి మా అన్నయ్య కూడా చాలా ఇదైపోయింది మేడం. మాకున్న ఆధారం మా అమ్మ కూడా చనిపోయింది మేడం. మేము చాలా పేదవాళ్ళం మేడం. మాకు అసలు బుక్కులు రాలేవు. ఇదంతా కావాల్సి చేసిండ్రో ఏం చేసిండ్రో తెలియదు, కానీ మా 5 ఎకరాల భూమి తీసేసుకొని ఇప్పటికీ మాకు న్యాయం జరుగుతలేదు మేడం. తిరిగి తిరిగి చాలా అలసిపోయినాము. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మాకు మా బాధలు విని మీరు ప్రజా దర్బారు పెట్టారు సార్. మాలాంటి వాళ్ళకు మీరు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. దయచేసి మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్. ఇది కావాలని అక్కడ ఉన్న వాళ్ళు చేశారో ఎవరు చేశారో తెలియదు, కానీ ఎవరు చేశారండి భూమి కబ్జా? ఎవరు చేశారు? భూమి కబ్జా అంటే మేడం మా పేరు మీద లేదని వస్తుండ్రు. మా తాత పేరు మీద ల్యాండ్ మా నాన్న పేరు మీద ఉన్నది, మా అమ్మ పేరు మీద అంటే వస్తుంది అని ఇప్పటి వరకు రాలేదు మేడం. అది ఎవరు చేసిండ్రో ఏమైందో తెలియదు. దున్నమన్నా కొద్ది మా అమ్మ వాళ్ళు దున్నుతున్నారు, పంట పొలాలు వేస్తున్నారు, చూపిస్తుండ్రు, మళ్ళీ బుక్కులో ఎక్కట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మా గోల విని మా బాధలు అర్థం చేసుకొని మాలాంటి వాళ్ళకు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. మా అమ్మనైతే తిరిగి రాదు, కనీసం మా జాగనైనా మాకు ఇప్పియాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు మేడం. ఎలా ట్రీట్ చేశారండి? లోపల ఏం చెప్పారు? ఇదే చెప్పాను మేడం. ఫామ్స్ తీసుకున్నారు, మేము వచ్చేసినాము అంతే మేడం. ఫస్ట్ టైం వచ్చారండి ఇక్కడికి మేము గత 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగి తిరిగి అలసిపోయినాం మేడం. కాళ్ళు మొక్కుతున్నాం ఎంఆర్ఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి. మా గోల విని మాకు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదండి మేడం? ఇంతకుముందుకు వెళ్ళాము ఎంఆర్ఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఇంకా ఎక్కడికి వెళ్ళలేము మేడం. ఇక్కడికి వచ్చినాము మా సమస్య విని. కనీసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని మాలాంటి బాధలు తీర్చాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రాబ్లం ఏంటండి? మేడం మేము సూర్యాపేట నుండి వచ్చాం మేడం. మా ప్రాబ్లం వచ్చేసి ల్యాండ్ ఇష్యూ గురించి వచ్చాం మేడం. December 21కి అప్లికేషన్ ఇచ్చాం మేడం. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా అప్లికేషన్ గురించి ఎంక్వైరీ కొరకని 3 times వచ్చాం మేడం. 3 times వచ్చినా కానీ అధికారుల దగ్గర, ఆఫీసర్ దగ్గర ఉంది అనేసి చెప్తున్నారు, కానీ ఇంతవరకు మాత్రం ఆఫీసర్ పేరు తెలియట్లేదు, ఆఫీసరు ఎక్కడ ఆఫీస్ అనేది కూడా చెప్పట్లేదు మేడం. ఇలా 3 సార్లు రావటం వల్ల నాకు ఒక 2,000 రూపాయలు పైసలు భారం అయిపోతుంది. ఇక్కడికి రావటం వల్ల రోజు కూలీ చేసుకునే నేను కూలీ వేస్ట్ అయిపోతుంది. మా తాతగారి యొక్క ల్యాండ్ కొరకనేసి మేము వచ్చాము, వేరే వాళ్ళు కబ్జా చేసిరని. ఆ కబ్జాకి సంబంధించి ధరణి పోర్టల్లో ఎలాంటివి తీయడానికి, ఎక్కియడానికి ఎలాంటివి లేవు. ఆర్ఐ గారేమో రిపోర్ట్ రాలేదు అనేసి ఎంఆర్ఓ చుట్టూరు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూరు మేము తిరుగుతున్నాం. అయినా కానీ ఎలాంటి న్యాయం జరగట్లేదు మేడం. ఇక్కడికి రావటం వల్ల ఎలాంటి న్యాయం అయితే ఇప్పటి వరకు జరగలేదు. మా శ్రమ వేస్ట్ అవుతుంది. మా ఆర్థికంగా మేము ఒక 2-3 వేల రూపాయలు నష్టం పోతున్నాం, కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి లాభం జరగట్లేదు. వచ్చే వాళ్ళు కూడా అప్పుడు మేము 21 అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ లోపలికి పోవడానికి కూడా పోలేని పరిస్థితి. కానీ ఈరోజు మాత్రం ఎవరూ లేక అక్కడ అధికారులు ఎవరు కానీ ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చేటవాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. రాకపోవడమే మంచిదనేసి నా ఉద్దేశం మేడం. కానీ ప్రాబ్లంకి ఒక్కసారిగా సొల్యూషన్ దొరుకుతుంది, వెంటనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది ఈవినింగ్ లోపల అని అంటున్నారు కదా. మరి మీరు చెప్తున్నారు 3 సార్లు అయింది కానీ ఇంకా మాకేం జరగట్లేదు అని అంటున్నారు. అంటే ఎవరు లోపల పట్టించుకోవట్లేదండి? పట్టించుకోవట్లేదు అని అంటే పట్టించుకోవట్లేదు, 100% పట్టించుకోవట్లేదు మేడం. ఇప్పుడు కంప్లైంట్ నెంబర్ ఇస్తే ఇప్పుడు ఏమంటారంటే అన్నం వండుతా, తింటా, పెడతా అనేసి అంటే కడుపు నిండదుగా మేడం. మాకు ఏదైతే కడుపుకి ఏమంటారు, మా భూమి మాకు వస్తే కానీ మాకు లబ్ధి, కానీ ఇక్కడ దాకా ఎందుకు వచ్చినాం మేడం? కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి తర్వాతకి ఎంఆర్ఓకి ఇచ్చి వీళ్ళందరికీ ఇచ్చాము, అక్కడ న్యాయం జరగలేదని ఇక్కడికి వస్తే కూడా ఇక్కడ కూడా ఓన్లీ ఐడి నెంబర్ ఇస్తే మాకేం లాభం మేడం? ఐడి నెంబర్తో ఎక్కడన్నా చూసుకుందానికి ఏమన్నా వీలుందా? పోనీ ఇక్కడ దాకా రాకోకుండా ఇవాళ నేను 1000 రూపాయలు ఖర్చుతో వచ్చాను మేడం. ఈరోజు ఖర్చుతో వచ్చా కానీ ఇక్కడికి వచ్చినాక కూడా అధికారులకి ఏ ఆఫీస్లో ఉందంటే చెప్పలేను పరిస్థితి. ఆయన పేరు ఎక్కడ మేడం, ఆఫీసర్ని ఎక్కడ చెప్పండి. మరి మేము అక్కడికి పోయి కాళ్ళన్న పట్టుకొని మా భూమి రావడం కొరకు మేము అక్కడన్నా కాళ్ళు పట్టుకుంటాం అనేసి అడిగినా కానీ ఇక్కడ మాకు తెలియదండి, మాకు తెలియదు, మీ ఐడి నెంబర్ ఉంది, ఎంక్వైరీలో ఉంది, వస్తుంది ఇదే మాట చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి న్యాయం జరగట్లేదు మేడం. ఐడి నెంబర్లతో మేమేం చేసుకోవాలి మేడం? మళ్ళీ రమ్మని ఏమైనా చెప్పారండి? మళ్ళీ రమ్మని అంటే మళ్ళీ నెక్స్ట్ టైం రాండి,
ఇంకొక 10 రోజుల తర్వాత రండి అని అంటున్నారు. ఆ 10 రోజుల తర్వాత ఇప్పటికి 3 సార్లు వచ్చాము. ఇప్పటికి 3 సార్లు వచ్చానండి, నేను సూర్యాపేట నుంచి వస్తున్నాను అని చెప్పారా? చెప్పాను మేడం, చెప్పాను. ఆఫీసర్ ఎక్కడో చెప్పండి, ఏ ఆఫీసర్ దగ్గర ఉందో చెప్పండి అని అంటే కూడా మాకు తెలియదు అని అంటారు మేడం. మరి తెలియకపోయింది ఇక్కడ ఎందుకు ఎలా పెట్టుకున్నారని మీరు నిలదీయలేదా? మరి ప్రజాభవన్ అని పెట్టారు. ఇంకోటి మేడం, నేను ఆర్టీఏ ద్వారా నన్ను అప్పీల్ చేద్దామనేసి అనుకుంటే ఆర్టీఏ అప్లికేషన్ కూడా ఇక్కడ తీసుకోరంట. మేడం ఎక్కడ ఉన్న ఆధార్ ఆఫీసర్ మేడం అడిగాను. నేను అడిగితే ఏమన్నదంటే ఆర్టీఏ ఇవాళ నేను డ్యూటీలో ఉంటా, నెక్స్ట్ రోజు ఇంకొకరు డ్యూటీలో ఉంటారు, అంతేగాని మీ ఆర్టీఏకి ఎవరు ఇస్తారు రిటర్ను అనేసి మేడం గారు అంటున్నారు మేడం. అంటే రూడ్గా మాట్లాడుతున్నారా? ఇక అలా ఇష్టం మేడం. మనమైతే ఇప్పుడు మేమేమో భూమి పోయిందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అడుగుతున్నాము. వాళ్ళేమో మేము రోజు అంటే వారానికి ఒక్కళ్ళ మారుతాం, మీకు ఎవరు ఇస్తారు అనేసి వాళ్ళు అంటున్నారు. ఇక మేము ఇలా తిరిగి తిరిగి ఆశ వదులుకోవటం తప్ప ఇక మేము చేసేది ఏం లేకుండే. ఎక్కడ పోయినా కానీ న్యాయం జరుగుద్దేమో. మా తాత 74 నుండి ఇప్పటి వరకు కూడా భూమి కబ్జాలో మేమున్నాం. నేటి వరకు కూడా మేమున్నాం. 2018లో అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు వీళ్ళు చేసిన తప్పిదాలను బట్టి మా భూమి వేరే అతనికి ఎక్కిచ్చారు. వాళ్ళు చేసిన మిస్టేక్లకు కూడా మేము ఈ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది మేడం. కానీ ఇక్కడ మాత్రం న్యాయం జరగట్లేదు మేడం. ఇది ఏమంటారంటే ఏదో 1-2 సమస్యలు చేసి అవి హైలైట్గా చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒకటి చిన్న విషయం మేడం, ఇక్కడ ఈ రోజు ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి అనే లెక్క చెప్తున్నారా మేడం? ఇన్ని కంప్లైంట్లలో ఇన్ని పరిష్కరించామనేది ఒక ఐడెంటిఫై ఒక నెంబరు చెప్పలేకపోతున్నారు. అలాంటప్పుడు ఇక్కడ రావటం వల్ల లాభం ఏముంది సార్? మాకు కొండాపూర్లో సైట్స్ ఉన్నాయి. అవి 2008లో గవర్నమెంట్ జీవో ఇచ్చేటప్పటికి 2008లో దానికి రెగ్యులరైజేషన్ అమౌంట్స్ కట్టాము. కానీ తర్వాత ఏమైందంటే గవర్నమెంట్కి పట్టేదారికి మధ్యలో కేసులు నడిచినాయి హైకోర్టులో. 2 సార్లు పట్టేదారే గెలిచాడు. అంటే ఇప్పుడు యుఎల్సీ ల్యాండ్ కాదు ఇదని. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో అప్పీల్కి వెళ్ళింది. ఈ ప్రాసెస్లో ఇది 2018లో గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళింది. 6 years నుంచి అది హీరింగ్కి రాలేదు. మేము ఇప్పుడు ఈ వయసులో నేను 79 years, ఈ వయసులో నేను ఇంకా బిల్డింగ్ కట్టలేను, కట్టి అమ్మడం ఇది జరగదు. సో ఇది అమ్మాలనుకుంటే బయ్యర్కి ఇది యుఎల్సీ ప్రాపర్టీ అని భయం వేస్తుంది. సో అందుకని గవర్నమెంట్ కనుక ఇప్పుడు హైకోర్టు గవర్నమెంట్కి ఫేవరబుల్గా తీర్పిస్తే అప్పుడు కూడా యుఎల్సీ కింద రెగ్యులరైజ్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంటు హైకోర్టు ప్రైవేట్ పార్టీకి ఫేవరబుల్గా తీర్పిస్తే అది అప్పుడు యుఎల్సీ కింద రానే రాదు. సో ఇప్పుడు గవర్నమెంట్ కనుక ఇది ఒక లెటర్ ఇస్తే ఇది ఈ ప్రాబ్లం లేదు ఈ సైట్కి, వీళ్ళు మనీ కట్టారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కనుక అది గెలిస్తే యుఎల్సీ కింద రెగ్యులైజ్ అవుతుంది. గవర్నమెంట్ కనుక ఓడిపోతే అది యుఎల్సీ అప్లికబుల్ కాదు అని లెటర్ ఇస్తే మేము ఎవరైనా బయ్యర్కి అది చూపించడానికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే 2008 నుంచి 16 years నుంచి సఫర్ అవుతున్నాను. ఇది ఇప్పుడు మేము ఇట్లా ఉంటే చాలామంది ఇంకా అక్కడ ఇల్లు కట్టుకుంటాం, యుఎల్సీ రెగ్యులరైజేషన్ తెచ్చుకుంటాం, ఇవన్నీ జరిగినాయి. ఇది ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. లోపల ఏమన్నారు? లోపల ఏదో కాసేపు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చాము. ఇస్తే కాసేపు అది ఆయన ఏదో కన్విన్స్ చేయడానికి చివరికి ఏదో తీసుకొని ఒక రిసీట్ ఇచ్చారు అంతే. ఎన్నిసార్లు వచ్చారు? ఇదే ఫస్ట్ టైం అమ్మారు. మళ్ళీ రమ్మని ఏమైనా చెప్పారా? వాళ్ళు తెలియదు అంటే వాళ్ళు ఏం చెప్పలేదు. అక్కడ జరిగిన ఫర్దర్ ప్రొసీడింగ్స్ బట్టి ఇంకా నేనే రావాలి. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అమ్మ. నా పేరు రామావజ్జల శివరామ శాస్త్రి. మేము బ్రాహ్మణ్స్, మిడిల్ క్లాస్ పర్సన్. నాకు 1986లో బిఏ సోషయాలజీ, హిందీ బిఏ 2 పరీక్షలు పాస్ అయ్యాను అన్నమాట. నాకు ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది, నడక అన్నమాట, ఆర్ భవానీ అని అమ్మాయి ఉందన్నమాట. ఏదో వచ్చిన ఉద్యోగం లేనప్పుడు నేను మా ప్రొఫెషన్ పురోహితం చేయించుకునేవాడిని. ఈ పాప వికలాంగురాలు అనమాట. నా జీతం అప్పుడు నాకు ఎంతకు వచ్చిందంటే 1100 వచ్చేది. ఆ వైద్యానికి సరిపోయేది కాదు అమ్మాయికి.
ఆ వైద్యాన్ని సరిపోకపోతే ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా, ఏమైనా సాయం చేస్తారంటే పాప ఆపరేషన్కి బెంగళూరులో ఒక 3 లక్షల దాకా కావాలన్నారు. నీమాన్స్ అని మన సికింద్రాబాద్లో ఉన్నట్టు అక్కడ ఉందన్నమాట. అంత మరి ఆ పరిస్థితి నా దగ్గర లేదనమాట. ఏమైనా సాయం చేస్తారేమో, వీళ్ళు ఏమైనా లెటర్ ఫార్వర్డర్ చేస్తారేమో అని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఖమ్మం జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వెళ్ళిపోతే నా సర్టిఫికెట్లు అవి చూసి డబ్బులు అయితే మేము సాయం చేయలేము, నువ్వు డిగ్రీ పాస్ అయ్యావు కదా అని నా చేత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కాగితం ఒకటి రాయించుకుని ఒక అటెండర్గా 4th క్లాస్ ఎంప్లాయీగా నాకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నవంబర్ 1992లో ఉద్యోగం ఇచ్చారనమాట. ఒక 2 సంవత్సరాలు ఇట్లా చేస్తే నువ్వు మన డిపార్ట్మెంట్లో స్టేట్ లెవెల్లో కూడా 4th క్లాస్ ఎంప్లాయీస్లో నీకన్నా సీనియర్లు కనీసం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేరు, నీకు 2 సంవత్సరాల లోపే రావచ్చు, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వస్తుంది, త్వరగా నువ్వు 4 సంవత్సరాల్లో గెజిటెడ్ ఆఫీసర్ అయిపోతావు, నీ జీతం ఎక్కువ అయింది, బ్యాంకు లోన్ తీసుకుని మీ పాప ఆపరేషన్ చేయించుకోవచ్చు అంటే నేను సరే నా వృత్తి మానేసి వాళ్ళు చెప్పారు కదా అని 4th క్లాస్ ఎంప్లాయీగా చేరా భద్రాచలం దగ్గర కోనవరం అని. అది ఇప్పుడు ఆంధ్రాలోకి పోయింది, అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా, తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా అనమాట. వాళ్ళు పట్టించుకోవాలన్నమాట. గత ఉన్న అవినీతి అదే ఉండి అదే నడుస్తుంది అనమాట. ఇది గవర్నమెంట్ మారి ఏం లాభమే ఉంది, అవినీతి పరుల మీద కొరడా చూపించాలన్నమాట. 2 లక్షలు 3 లక్షలు 50,000 70,000 అలా జీతాలు ఎత్తుతున్నారు. ఇంకా దేనికి వాళ్ళకి అవినీతి? అది వాళ్ళని అనసాలి. మరి ప్రజలు వాళ్ళని మేము ఎన్నుకుంటున్నాము, ప్రభుత్వాలను మారుస్తున్నాము. మేము ఒక సినిమా హీరోలాగా మహేష్ బాబు, చిరంజీవి, కమల్ హాసన్ లాగా మేము కోపంతో వెళ్ళి మా ఆవేశంతో కడుపు మంటతో వాళ్ళలాగా తుపాకులు పెట్టుకునో కత్తులు పెట్టునో కర్రలు పెట్టుకునో కొట్టి వాళ్ళని మేము చర్యలు తీసుకోలేము. మేము సామాన్య మానవులం, పౌరవం. ఏం చేయగలం? ఆ సినిమాలో చూసి కాసేపు ఆనందపడటమే. దానికి ఎవరు కొరడా గవర్నమెంట్ చేతుల్లో ఉంది, ముఖ్యమంత్రి గారు. ఆయనే ప్రస్తుతం గతంలో రాజులు ఉండేవాళ్ళు, కఠినంగా దండించి శిక్షించి అవినీతిని అరికట్టేవారు. ఇప్పుడు మేము ఈ ప్రజా దర్బార్కు 7వసారి వచ్చి మన మీడియా సోదరుల ద్వారా, 6 ఛానల్ వారి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఈ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న అవినీతిని అరికట్టి నాకు రావాల్సిన బెనిఫిట్లు భద్రాచలం నుంచి వచ్చిన నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి 1995 నుండి సర్వీసు హైకోర్టు ఆర్డర్ని అమలు చేసి నా కుమార్తె భవానీని నేను బతికించుకున్నట్టు నా భార్య వరలక్ష్మికి కూడా ఆమె కూడా రావాల్సిన పాత బెనిఫిట్లు 1997 నుంచి ఇప్పించమని 6 ఛానల్ ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామం. మేము ఒక 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతాం. ఒక 2.5 గుంటల రోడ్ సైడ్ భూమి గురించి ఒక ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్లస్ ఇంకో జే లక్ష్మీనారాయణ అనేటోళ్ళు ఇద్దరు ఏకమై మా భూమి మాకు కాకుండా దొంగ పత్రాలు సృష్టించుకుంటూ మమ్మల్ని ఎటు కాకుండా చేస్తాను. ఊర్లో బాగా పలుకుబడి ఉంది. గడిచిన మా మాజీ ఆర్థిక మంత్రి గారి పలుకుబడితో బాగా రెచ్చిపోతాను వాళ్ళు. ఉసుక మాఫియా, మురం మాఫియా, భూమాఫియా అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఎవరి పోలీసు వాళ్ళు చెప్పినా ఫలితం లేదు, ఎంఆర్ఓ చెప్పినా ఫలితం లేదు. కొంచెం సిపి దగ్గర పోదామన్నా సిపి ఆఫీసులో వాళ్ళు ఒక 8-10 మంది ఉన్నారు కానిస్టేబుల్. మేము పోయి చెప్తామని పోవుడు, వాళ్ళు అక్కడ బంద్ చేసుడు. అట్లా కూడా న్యాయం జరగలేదు. ఇక్కడి వరకు వచ్చినాం. ఇది 4సారి వచ్చుడు, 4 సార్లు అయిందో. 4సారి వచ్చుడు. ఏమంటున్నారు మరి లోపల? ఇప్పుడు లాస్ట్ ఏమన్నారంటే మీ అప్లికేషన్లు 2 ఉన్నాయి మా దాంట్లో. ఒక అప్లికేషన్ 2 అప్లికేషన్లు కలెక్టర్కి పోయినాయి. కలెక్టర్ ఎంఆర్ఓకి పంపుతాడు. ఎంఆర్ఓ ఈ వారం లోపల నీకు ఫోన్ చేసి పిలిపించి నీకు న్యాయం జరిగేటట్టు చేస్తాడు అని అంటాను. 4 సార్లు హన్మకొండ నుంచి వస్తున్నారు. 4 సార్లు హన్మకొండ వచ్చే కాదు, నడిచాం. రాత్రి 2 గంటలకు లేవాలి. నేను ఊర్లో ఇబ్బంది బైక్ అడుక్కోవాలి. 2 గంటలు లేచి కాజిపేటకి వచ్చి కాజిపేట నుంచి ఫస్ట్ బండి పట్టుకొని ఇట్లా రావాలి. మళ్ళీ సేమ్ ఇట్లే మళ్ళీ పోవాలి. తిండి లేదు, టికానా లేదు. లోపల ఏమైనా జరుగుతుందని ఏమైనా హామీ ఇస్తున్నారా? హామీ అంటే మాకు ఇక్కడ అత్తి జరుగుతుందని ఆశతో మేము వస్తాను. వాళ్ళు 100 గొర్రెలు, నేను గొర్రెను. వాళ్ళు అవుతుంది పో, నీ పని అయినట్టే పో అని అంటాను. అయినప్పుడు భగవంతుడికి ఎరుక, నాకు ఎరుక, దేవునికి ఎరుక. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది మహబూబాద్ జిల్లా మల్యాల గ్రామం చోక్ల తండ. నా పేరు భుక్య సుందర్. మేము లంబాడి ఎస్టీ వాళ్ళం. మాకు పిల్లగాళ్ళు 6వ తరగతిలో 5వ తరగతి ఎగ్జామ్ రాసిర్రు కానీ ఎగ్జామ్లో పాస్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలకు బయట తిరుగుతారు. వాళ్ళకు కూడా 6వ తరగతిలో గురుకులంలో సీట్ లేదని అంటారు. ఇప్పుడు ఆ మండలానికి ఒక 2 గురుకులాలు వేసేసి
ఆ 2 గురుకులాలు వేసి మళ్ళీ పిల్లలకు అందరికి జాయిన్ కావాలి. 7,000 మంది జనం రాసి 7,000 పిల్లలు రాసిరు, పాస్ అయ్యారట. మిగతా 10,000 పిల్లలు పాస్ కాలేదు. వాళ్ళకు అంతా ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ గురుకులము ఇంకా పెంచి మండలానికి ఒక 2-3 పెంచి గురుకులాలు ఇవ్వాలని కోరుకుంటూ మన పిల్లలకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎన్నిసార్లు వచ్చారండి? ఇప్పుడు ఈ ఫస్ట్ సారి వచ్చినాం, మాకు ఇంతకుముందు తెలియదు. మేము ఈసారి వచ్చినాం, అంతా తిరిగి సెటరైట్లో చూసినాం, ఇక్కడ వచ్చినాం. మాకు ఏమన్నారా చేస్తాం లోపల పోతే మేడం గారు ఏమంటారంటే ఇప్పుడు పిల్లలు జాయినింగ్ ఫస్ట్ పాస్ అయిన వాళ్ళకి తీసుకుంటాం, మిగతా పాస్ కాని వాళ్ళకి తీసుకోవాలని మేడం అంటారు. కాబట్టి మాకు గురుకులాలు పెంచి ఒక మండలానికి 2-3 పెంచి గురుకులాలు కట్టియాలి, పిల్లలకు జాయిన్ చేసుకోవాలి. ఈసారి కాకుండా నెక్స్ట్ సంవత్సరం అయినా పిల్లలకు అందరికీ ఎస్టీ ఎస్సీ పిల్లలకు జాయిన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో మీ సమస్య ఏంటి? నగరమ్మ మన్మడు చచ్చిపోయిండు, ఆయన సాయం చేస్తా అన్నాడు. 3 నెలలు ఆయన కాగితాలు ఇచ్చి ఏది చెప్తలేడు. ఇది 6వ రాబట్టి 6 సార్లు అయిందమ్మా వచ్చి. కళ్ళు కానొస్తలేవు. ఎవరినన్నా బతిలాడి పెట్టుకొచ్చుకుంటున్నా. ఎందుకు మీలాంటి ముసలి వాళ్ళని కూడా ఇంకా తిప్పిస్తున్నారు? మీకే కష్టంగా ఉంటుంది, నడవడానికే కష్టంగా ఉంటుంది. ఏమన్నారు మరి? లోపల అవుతుందని చెప్పారు. అవుతుంది, మిస్ కాల్ వస్తుంది అన్నారు. ఫోన్ పోయింది. ఫోన్ పోయిందని చెప్పారా వాళ్ళకి? చెప్పలే, బంద్ ఉంది, ఓట్ల ఎలక్షన్ అప్పుడు. ఓకే. ఎందుకు 6 సార్లు అయింది? మేము ఎన్నిసార్లు నుంచి వస్తున్నాం అని లోపల చెప్పారా మీరు? చెప్పినమ్మా, ఫోన్ ఇయ్యలే. ఓట్ల ఎలక్షన్ అప్పుడు పోనీలే, ఓట్లు పడుతున్నాయి. అయితే ఇప్పుడు అని వచ్చి కనుక్కుందామని వచ్చినాం. శుక్రవారం మంగళవారమే ఉంటుంది కదా. పింఛన్లు కూడా పెద్ద చేస్తారండి, అయ్యేలేవు ఇస్తారా అట్లాంటి. పింఛన్లు ఎందుకు రావట్లేదు మీకు? అయ్యే 2,000 చంద్రబాబు నాయుడు అసొంటిది అక్కడ విజయవాడ దిక్కు 4,000 వేస్తుంది. ఇక్కడ 4,000 లేవు, 2,000 లేవు. 2 నెలలకు ఒకసారి వేస్తుంది. ఇట్లా బాబు చచ్చిపోయినందుకే మన సాయం చేస్తారేమో, అప్పు ఉంది, ఇల్లు గుంజుకుంటారు అని తిరుగుతుంది. అయ్యో, అన్నిసార్లు ఎంత దూరం నుంచి వస్తున్నారు మీరు? సత్యనగర్ నుంచి వస్తున్నారు. కానీ కొంత తీసుకుంటున్నామ్మా. రానికి 100 రూపాయలు తీసుకుంటున్నారు. మరి మీకు ఎక్కడి నుంచి వస్తాయి పెన్షన్లు కూడా ఇవ్వకపోతుంటే? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మాకు ఇలా అవుతుంది, మీరు మాకు ఎందుకు తొందరగా ఏదో ఒకటి చెప్పండి, చేస్తారో చేయరో. 6 సార్ల నుంచి తిరుగుతున్నామని చెప్పండి. లోపలికి ఏం పోనిస్తలేరమ్మా. పోనిస్తలేరా? మరి మీకోసమే కదా ప్రజాభవన్ పెట్టింది. మీ మనలాంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికే కదా పెట్టింది. మిమ్మల్ని పోనించకపోతే ఎట్లా అని మీరు అడగాలి కదా. ఏడిస్తే ఎట్లా? ఏడవకూడదు, ఏడవకుండా అడగాలి మీరు. చదువు రాని వాళ్ళం అయితే కళ్ళు కాని రావు. చదువుతో ఏం సంబంధం ఉందమ్మా? ఇక్కడ వాళ్ళే కదా మీకు చేస్తామని చెప్పింది. చదువుతో ఏం సంబంధం? మీరు అడగండి. తీసుకున్నారు, కాగితాలు అన్నీ తీసుకున్నారు, రాసుకున్నారు. రోడ్డు దాటి అయ్యా అంటే ఫోన్ దెంకొని పోయింది. మీ దగ్గర నుంచి కూడా దొంగతనం చేసుకున్నారంటే వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఇప్పుడు అర్థమవుతుంది. అది ఇక మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కొని ఫోన్లో ఏంది మాట్లాడారని కొత్త ఫోన్ కొనుక్కొని దగ్గర పెట్టుకొని వస్తాం. మెసేజ్ వస్తుంది అన్నందుకు. మరి మీకు మెసేజ్ వస్తే ఎట్లా తెలుస్తుందమ్మా? ఎవరినన్నా పిలిచిన వాళ్ళని, ఇంటి పక్కన వాళ్ళని, ఇల్లు అప్పిచ్చిన వాళ్ళు ఇల్లు లాక్కుంటామంటారు. ఏమన్నా ఇస్తే కట్టేద్దాం వాళ్ళ, కానీ నా బాధ. నా ఇంట్లో ఉంటాను, ఇంటి ముందు అయితే ఇక్కడ ప్రజాభవన్ దగ్గర చాలామంది ప్రజలు కూడా వచ్చి తమ దరఖాస్తుల్ని ఇక్కడ ఇచ్చారు. అయితే వాళ్ళు మనం ఆల్రెడీ కొంతమందిని అడిగి తెలుసుకున్నాం వాళ్ళ సమస్యల గురించి. అయితే ఇక్కడ మాత్రం చాలా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ ఏం లేదు, ఒక్కసారి మీ సమస్య పరిష్కృతం అవుతుంది అని చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే సమస్యలు అలాగే ఉంటున్నాయి, పెండింగ్లో ఉంటున్నాయి. ఒక్కొక్కరు చెప్తున్నారు 4 సార్లు 3 సార్లు, ఒకరైతే 7 సార్లు. డిసెంబర్లోంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతూనే ఉన్నాం, కానీ మా సమస్యలు ఏం పరిష్కారం అవ్వట్లేదు.
పైపెచ్చు మాకు మేము కూలీలు చేసుకునే వాళ్ళం, మా కూలీలు పోతున్నాయి. అదేవిధంగా చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుంది. దూరం డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం వల్ల మాకు మా డబ్బులు కూడా పోతున్నాయి. సమస్యలు మాత్రం పరిష్కారం అవ్వడం లేదు అని చెప్పేసి ప్రజలు ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడికి రావడం అనేది మాకు వేస్ట్ అవుతుంది. మాకు ఫైనాన్షియల్గా ఇంకా చాలా కష్టం అవుతుంది. సమస్యల పరిష్కారం దేవుడెరుగు, కానీ మా రోజువారీ కష్టం కూడా పోతుంది అని చెప్పేసి చాలామంది ప్రజలు ఇక్కడ ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతున్నారు. సో ఇది ఇక్కడి ప్రజెంట్ సిచ్యువేషన్. కెమెరామెన్ సాంబశివతో దిలీశ్వరి, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.